మన మీద మనకు నమ్మకం, ఏదైనా చేయగలను అనే నమ్మకం. అంతేనా? ఏదైనా చేయగలము అనే నమ్మకం కాదు. నువ్వు ఏదైనా చేస్తావా? అప్పుడు నువ్వు ఎప్పుడు ఎందుకుంటావు? ఏదైతే చేయగలను అది నేను చేయగలను అని తెలుసుకోవడమే ఆత్మవిశ్వాసం. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. నువ్వు ఏదైతే చేయగలవో అది నేను చేయగలను తప్పకుండా అని నమ్మడమే ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏదైనా చేయగలిగితే నమ్మకం కాదు. ఏది చేయగలవో తెలుసుకోవడం ఫస్ట్. నువ్వేం చేయగలుగుతావు? డైస్ మీద వచ్చి మాట్లాడడం పెద్ద కష్టం కాదు, ఇంగ్లీష్లో మాట్లాడడం పెద్ద కష్టమేమి కాదు, ఓకే, జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమి కాదు. ఇవన్నీ చేయలేక పర్లే కదా. ఓకే, ఇప్పుడు స్కై డైవింగ్ అనుకోండి, చేయగలుగుతామా? భయం వేస్తుంది. ఫస్ట్ దానికి ట్రైనింగ్ ఉంటుంది, కోచ్ ఉంటాడు, ఆయన ఉన్నప్పుడు ఆయన పక్షంలో చేసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం. రైట్? ఇప్పుడు మీరు పైలట్గా మరి ఒక ఏరోప్లేన్ ఆపరేట్ చేయగలుగుతారా? చేయలేము. ఎందుకని? మన దాంట్లో ట్రైనింగ్ లేదు. అందుకని ఏది పడితే అది చేయలేము. బట్ ఇవి చేయగలుగుతాం కదా. ప్రయత్నం చేస్తే పబ్లిక్ స్పీకింగ్ కావచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడడం కావచ్చు, జాబ్ కొట్టడం కావచ్చు, ఇంటర్వ్యూలో సక్సెస్ తెచ్చుకోవడం కావచ్చు, ఇవన్నీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యేవే కదా. సో ఏదైతే సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందో ఫస్ట్ అది నువ్వు చేసి నీ మనసుకు నువ్వు నమ్మించాలి. నీ మనసుని నువ్వు నమ్మించాలి. నువ్వు ఇది చేయగలరా వై అని చెప్పి నువ్వు నీ మనసుకు నమ్మేలాగా నువ్వు చెప్పాలి. అయితే మనసు ఎప్పుడు నమ్ముతుంది? ఉత్తగే నమ్మదు. డబ్బులు ఉత్తగే వస్తాయా? రావు. డబ్బులు ఉత్తనే ఏం రావు. అలాగే నమ్మకం కూడా రాదు. ఒక ఏరియాలో మనకి ఏ ఏరియాతో నమ్మకం కావాలనుకున్నాము, ఉత్తగే ఏం నమ్మకం రాదు. మనసుకు ఫస్ట్ నచ్చ చెప్పాలి. నువ్వు ఇది చేయగలుగుతారా? మనసు నమ్మాలి ఫస్ట్. మనసు నమ్మడమే ఆత్మవిశ్వాసం, మనసు నమ్మడమే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనసు నమ్మించాలంటే నువ్వు ఏదైనా చేసి చూపిస్తా ఉండాలి. నువ్వు ఏదైనా సరే చేసి చూపిస్తూ ఉండాలి. అప్పుడు మనసు మెల్లిగా ఓహో వీడు చేయగలుగుతాడు, ఇది చేయగలుగుతుంది అని చెప్పి మనసు నమ్మడం మొదలు పెడతాడు. అది నమ్మటం స్టార్ట్ చేస్తే ఇంకా నువ్వు వెన్ను తిరిగి చూడాల్సిన పనే ఉండదు. అది ఇచ్చే నమ్మకం నీకు అందిస్తుంది. నువ్వు 1% ట్రై చేస్తే అది నీకు 50% నమ్మకాన్ని ఇస్తుంది. నువ్వు 10% ట్రై చేస్తే 100% బిలీఫ్ ఇస్తుంది. అంటే ఫస్ట్ నీకు నువ్వు అనుకుంటే రాదు నమ్మకం. నేను ఏదైనా చేయగలను, నాకు నమ్మకం ఉంది, ఓకే, నేను కొండల పిండి చేయగలను, ఇలా అనుకున్నంత మాత్రం అవ్వదు. అనుకుంటున్నావు కానీ చేసి చూపించట్లేదు కదా. నువ్వు నాతో అన్నావు, సార్ నేను కొండల పిండి చేస్తాను అని చెప్పి నువ్వు నాతో అన్నావు. బట్ నీ మనసుకు నిజం తెలుసు, ఆ కొండల పిండి చేసే శక్తి నీ దగ్గర లేదని తెలుసు. అందుకని అది చేసి చూపించలేదు. బట్ నువ్వు నమ్మించావు అనుకో, ఫస్ట్ పిండి విసుకు, తర్వాత గుడ్డల సంగతి రాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. అలా చేస్తే ఊహ వీడు చేయగలడు అని మనసు నమ్ముద్ది. మనసు నమ్మిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అంతా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ తీసుకున్నాం, కమ్యూనికేషన్ స్కిల్ తీసుకున్నాం అనుకోండి, మీరు కాస్త చేసి దాన్ని చూపించాలి. ఇది ఈజీ రా బాబు, నేను చేస్తే వస్తుంది అని చెప్పి నువ్వు చేసి చూపిస్తా ఉంటే ద మైండ్ స్టార్ట్స్ బిలీవింగ్ ఇన్ యూ. దెన్ ఇట్ క్రియేట్స్ వండర్స్. విత్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నేను చేయగలను అని అనుకున్నంత మాత్రం నమ్మకం రాదు. నా మీద నాకు నమ్మకం ఉంది అని అనుకున్నంత మాత్రాన నమ్మకం రాదు. నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు దానికి ఏదైనా చేసి చూపించాలి, అప్పుడు అది నమ్మకం. అది నమ్మటం స్టార్ట్ చేసిందా ఇంకా మీరు ఆకించి. మీకు కోడింగ్ జావానేనా కోర్స్ ఏంటి? డెవాప్స్ ఉంది, జావా ఉన్నారు, టెస్టింగ్ ఉన్నారు, ఓకే. ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నారు కదా. అంతకుముందు నమ్మకం ఉందా? జాయిన్ అవ్వకముందు కోర్సులో జాయిన్ అయిన తర్వాత ఏం చేస్తారు? ఒక క్లాస్ విన్నారు, కోడింగ్ ఎట్లా రాయాలి, ఓకే, ప్రోగ్రామింగ్ ఎలా చేస్తాం, మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు. నేర్చుకున్న దాన్ని ఏం చేశారు? ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తూ మీరు చేసింది ఏంటి? మీ మనసుకు ప్రూవ్ చూపిస్తున్నారు. మీ మనసుకు మీరు నమ్మిస్తున్నారు, చేస్తున్నాను, చేయగలను అనే నమ్మకాన్ని మనసుకి ఇచ్చారు. కాబట్టి మిగతా క్లాసెస్ మీద కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ రోజు మీకు ఏం అర్థం కాల, బ్రెయిన్తో వచ్చేసారు, క్లాసులు విన్నారు, 1 వీక్ అయిపోయింది, ఓహో ఈజీనే, ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది, ఈజీగానే వస్తుంది, ఇంకొంచెం వర్కౌట్ చేస్తే ఇంకొంచెం నేర్చుకోవచ్చు అనే ధైర్యం మీకు వచ్చిందా రాలేదా? అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఆ ధైర్యం మీ మనసు మీకు ఇచ్చింది. ఎందుకని? ఫస్ట్ మీరు దాన్ని నమ్మించారు, ఉజ్జగించారు, కొంచెం ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మెల్లిగా నమ్మించారు. అదే పని ఇక్కడ కూడా చేయాలి. అంటే ఏ ఏరియాలో అయితే నువ్వు కాన్ఫిడెన్స్ చూపించాలి అనుకుంటున్నావో ఆ ఏరియాలో ఉన్న గ్యాప్స్ ని, ల్యాక్స్ ని నువ్వు ఫిల్ చేసుకుంటూ వెళ్ళు, కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తిరు గణనాదాన్ని పాట పాడితే, విగ్రహం ముందు కూర్చొని పాట పాడితే కాన్ఫిడెన్స్ రాదు, ఇవ్వడు ఆయన. నువ్వు పని చేస్తూ స్టార్ట్ చేస్తావు చూడు, అప్పుడు ఇస్తాడు దేవుడు. వీడు పని చేయడం స్టార్ట్ చేశాడు రవి, వీడికి కాన్ఫిడెన్స్ ఇస్తాడు, దేవుడు అట్లా ఇస్తాడు.
దేవుడికి దండం పెట్టినంత మాత్రం నమ్మకాన్ని ఇవ్వడు. దేవుడికి దండం పెట్టుకుని వచ్చి నువ్వు మెల్లిగా స్టార్ట్ చేయి, మెల్లిగా ప్రాక్టీస్ చేయి, అప్పుడు ఇస్తాడు నీకు కాన్ఫిడెన్స్. కుప్పలు తెప్పలుగా వస్తుంది కాన్ఫిడెన్స్. పబ్లిక్ స్పీకింగ్ అంటే భయం, నమ్మకం లేదు, వణుకు వస్తుంది డయాస్ మీదకి వస్తే. అలా కాదు. ఇక్కడ ఈ ఏరియాలో నీకు నమ్మకం లేదు కదా, నువ్వు ఒక్కసారి ఒక 10 seconds టైం పెట్టుకో, లేదా 15 seconds నాట్ మినిట్స్. డయాస్ మీదకి వచ్చి ఒక 10 seconds మాట్లాడు నీ గురించి, ఏదో ఒకటి తొక్క. 10 seconds మాట్లాడేసరికి మనసు ఫస్ట్ రిసీవ్ చేసుకోదు, టెన్షన్లో ఉంటుంది కదా, రిసీవ్ చేసుకోదు. అట్లా ఒక 2 or 3 times చేశాను అనుకో, మనసు ఓహో వీడు చేయగలుగుతారు, వీడు స్టార్ట్ చేశాడు. మనసు నమ్మడం స్టార్ట్ చేస్తుంది. మనసు నమ్మడం స్టార్ట్ చేస్తే 3 times నువ్వు దాన్ని నమ్మిస్తే 4th time నుంచి అది నిన్ను నడిపిస్తుంది. 3 times 4 times నువ్వు నీ మనసును నమ్మిస్తే ఆ మనసు 4th time నుంచి 5th time నుంచి అదే నిన్ను పుష్ చేస్తుంది. ఎట్లా పుష్ చేస్తుంది? 3-4 సార్లు పుష్ చేసినాం కదా, ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే ఎగ్జైటింగ్ అనిపించింది. బాయ్స్ అందరూ ర్యాంక్ వస్తున్నారు, గర్ల్స్ అందరూ ర్యాంక్ వస్తున్నారు, ఎగ్జైటింగ్ ఫీల్ అయిపోయి డైస్ మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రైల్ వేస్తాం, ఇంకా అలవాటు అయిపోతుంది. అంటే ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏంటి అంటే మనసును నమ్మించాలి. మనసును నమ్మించాలి అంటే నువ్వే స్టార్ట్ అవ్వాలి. నీ మనసును నమ్మించడానికి నేను చేస్తే అది వర్కౌట్ అవ్వదు. నేను ఎంతన్నా చెప్పుకో, ఎన్ని సెషన్స్ అన్నా తీసుకుంటా, నీ మనసును నమ్మించాలి అంటే నా తరం కాదు, నీ తరమే అవుతుంది. అందుకని నువ్వే ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఏ ఏరియాలో అయితే ల్యాక్ అవుతున్నావో ఆ ఏరియాలో బ్లాక్స్ ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడు ఒక 10 seconds మాట్లాడాల్సి మీద, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక 5 seconds యాడ్ చేయండి, 15 seconds, లేదా 2-3 times 10 seconds మాట్లాడారు. 2-3 times కూడా ఒక 10 seconds మాట్లాడారు. అంతకన్నా ఎక్కువ వద్దు మనసు నమ్మించడానికి. ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు, ఏం ప్రూవ్ అవసరం లేదు. ఉత్తిగా నమ్మేస్తారు, పిచ్చి మొహం ఉండదు, ఉత్తిగా నమ్మేస్తారు. రైట్, ఒక 3-4 times 10 seconds మాట్లాడండి. నెక్స్ట్ టైం ఒక 5 seconds పెంచండి, 15 seconds. ఒక 2-3 times అలాగే చేయండి, ఎక్కువ ఏమవుతుంది అవసరం లేదు. ఫస్ట్ లోనే కకృతి మొత్తం చూపించండి, కరువు మొత్తం చూపించండి. ఫస్ట్ లోనే స్టార్టింగ్ లోనే మెల్లిగా, తర్వాత 20 seconds వెళ్ళండి, తర్వాత 25, తర్వాత 30 seconds, హాఫ్ మినిట్ మాట్లాడారు. అస్సలు డయాస్ అంటే గజగజ వణికి మీరు డయాస్ మీదకి వచ్చి నిలబడి మీ ఫ్రెండ్స్ అందరి వైపు చూస్తూ 30 seconds మాట్లాడారు. ఆషామాష వ్యవహారం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడారు. చెప్పినంత సులువు అయితే కాదు నాకు తెలుసు, బట్ మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ నీకు నువ్వే ఇచ్చుకోవాలి, నీకు ఎవరో ఇవ్వరు. కాకపోతే ఇప్పుడు నేనేం చేస్తున్నా, గైడ్ చేస్తున్నా, ఇట్లా చేయాలిరా బాయ్, ఇట్లా చేస్తే ప్రాసెస్ ఇది, ఈ ప్రాసెస్ ఫాలో అయితే నువ్వు చేయగలుగుతావు. కానీ మీరు చేసే పొరపాటు ఏంటంటే ఈ ఫస్ట్ 10 seconds చూసారా, అది చెయ్యరు. అది చేయరు కాబట్టి ఇప్పటికీ డయాస్ అంటే మీకు భయం వేస్తుంది. స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే, ఏమైతుంది ఇక్కడికి వస్తే? మర్చిపోయా, నాకు ఫస్ట్ స్టేజ్ ఫియర్ భయంకరంగా ఉండేది. అమ్మాయిలంటే భయం, నలుగురంటే భయం, ఇంట్రావర్ట్ని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, వీటన్నిటి ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చా. రీజన్ ఏంటి అంటే నేను మీకు ఏదైతే చెప్పినప్పుడు నేను అది చేశా, అందుకే మీకుతో ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా. అర్థమవుతుందా? సో ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మించాలి. ఇప్పుడు ఒక 5 seconds నమ్మిస్తారా మిమ్మల్ని మీరు? 5 seconds. సూపర్ సూపర్. ఫస్ట్ ఆన్సర్ చెప్పారు ఎస్ అని, తర్వాత సంగతి వస్తారా లేదా తర్వాత సంగతి. ఫస్ట్ కొంచెం కదలిక స్టార్ట్ అయింది. ఓకే, ఆ 10 seconds అయినా 5 seconds అయినా నువ్వు బయలుదేరి రావాల్సిందే. నేను ఎన్ని జిమ్మిక్లు, ఎన్ని మ్యాజిక్లు, ఎన్ని అమరకబరాలు చేసినా కానీ నువ్వు ఇక్కడ రావు. నేను నువ్వే మోటివేట్ చేసుకోవాలి. నేను వస్తా, ఒక 5 seconds ప్రాక్టీస్ చేస్తా, 10 seconds అలవాటు చేసుకుంటా డయాస్ మీదకి వచ్చి మాట్లాడటం అనేది నీకు నువ్వు చెప్పుకొని నిన్ను నువ్వు పుష్ చేసుకోవాలి. అది ఇక్కడ ఏం చేస్తున్నావు? 10 seconds మాట్లాడాం, 15 seconds మాట్లాడాం, థర్డ్ టైం 20 seconds, 25 seconds, 30 seconds. ఏం చేస్తున్నావు? యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఎ లిటిల్ ఫర్దర్. మీన్స్ యు ఆర్ పుషింగ్ యువర్ సెల్ఫ్ స్టెప్ బై స్టెప్. అంతే, కొంచెం కొంచెంగా నిన్ను పుష్ చేసుకుంటూ వచ్చేసావు అంతే. ఫస్ట్ ఎంతసేపు ప్రాక్టీస్ చేయాల్సి వచ్చేది మీరు? ఫస్ట్ ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? ఎన్ని 1 hour? ఫస్ట్ ప్రాక్టీస్, ఫస్ట్ ల్యాబ్ లో మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేశారు? 1 hour చేశారు. ఇప్పుడు ఎంతసేపు చేస్తున్నారు? 2 hours చేస్తున్నారు. కొంతమంది ఆ 1 hour కూడా చేయడం మానేస్తారు, వేరే విషయం అది. అంటే డ్రాప్ అయిపోయావు, నీ మనసు నేను నమ్మించడం నీకు పర్లేదు అనుకున్నావు, వదిలేసావు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? గంట చేస్తున్నాం, గంటన్నర చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని మీరే పుష్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు గంట చేయగలిగిన వాళ్ళు ఇప్పుడు గంటన్నర చేయగలుగుతున్నారు. అంటే మిమ్మల్ని మీరే పుష్ చేసుకున్నారు. అదే ఏరియాలో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా చేయాలి. ఇవాళ నేను ఒక 10 sentences మా ఫ్రెండ్తో మాట్లాడాను,
రేపు కూడా 10 సెంటెన్సెస్ మాట్లాడు ఇంగ్లీష్లో, ఎల్లుండి కూడా 10 సెంటెన్సెస్ మాట్లాడు. ఆ తర్వాత 11 సెంటెన్స్కి వెళ్ళు, 12 సెంటెన్సెస్కి వెళ్ళు, 15 సెంటెన్సెస్కి వెళ్ళు. అట్లా రోజు కొంచెం 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 పుష్ చేసుకోండి. అప్పుడు మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. థర్మామీటర్లో ఫీవర్ వచ్చినప్పుడు, టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా వెళ్తుంది పాదరసం, అట్లా వెళ్తుంది, పాకుతా ఉంటుంది. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మెల్లిమెల్లిగా పాకుతుంది. ఆ పాకడానికి మీరు చేయాల్సింది ఏంటి? ఆ 10 సెకండ్స్ 15 సెకండ్స్ టాస్క్ అంతే. అంటే అంత పెద్ద టాస్క్ డిపెండ్ అయింది దేని మీద? 15 సెకండ్స్ మీద, లేదా 10 సెకండ్స్ మీద, లేదా 1 మినిట్, మీ ఇష్టం. ఆ 1 మినిట్ మీద డిపెండ్ అయింది. ఈ 1 మినిట్ కనుక మనం బ్రేక్ చేయగలిగితే రేపు మంచి మంచి స్పీకర్స్ అవుతారు, మీటింగ్లో మాట్లాడతారు, స్పీచ్లు కండక్ట్ చేస్తారు. కార్పొరేట్ ఫీల్డ్కి వెళ్ళేది మీరు, కార్పొరేట్ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత మీటింగ్స్లో అని మాట్లాడదు సార్, నాకు డయాస్ అంటే భయం అంటే యూ విల్ బి ఫైర్. పొరపాటు టీఎల్ అయిపోవు, నీ పెర్ఫార్మెన్స్ నుంచి టీఎల్ అయిపోయి. మీటింగ్స్ కండక్ట్ చేయాలా వద్దా? మీటింగ్స్ కండక్ట్ చేయడానికి డయాస్ మీదకి ఎలా భయం వేస్తుంది? భయపడితే ఎట్లా? ఆపర్చునిటీ పోగొట్టేసుకుంటావా? జామ్ సెషన్ కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూస్లో, క్యాండిడేట్స్ ఎక్కువ ఉన్నారంటే పట్టి పట్టి పిలిచి బొట్టు పెట్టి దగ్గర కూర్చోబెట్టి నేను ముచ్చట్లు చెప్పారు. 1 మినిట్ లో నిన్ను స్కాన్ చేస్తారు పైన కిందకి. 1 మినిట్ టాపిక్ ఇస్తారు, జామ్ సెషన్. ఆ జామ్ సెషన్ లో నువ్వు కూర్చొని మాట్లాడవు, నిలబడే మాట్లాడతావు. నువ్వు ఇక్కడే భయపడితే ఇంకా అక్కడే మాట్లాడతావు. కాబట్టి అక్కడికి వెళ్ళే టైం కల్లా ఈ భయాలు పోగొట్టుకొని నిన్ను రెడీగా చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. దానికి సొల్యూషన్ అదే. ఇక్కడ 10 సెకండ్స్ 15 సెకండ్స్ మాట్లాడతా, అక్కడ 1 మినిట్ ఏం మాట్లాడతాం? భయం వేస్తుంది. ఇక్కడ భయం పోగొట్టలేదు కదా, ఆ భయంతో మనం నైస్ మీదకి వెళ్తాం, ఇంటర్వ్యూ దూకుతుంది. ఇంటర్వ్యూ పోతుంది. 1 మినిట్ లో మన నేర్చుకున్న స్కిల్స్, తెచ్చుకున్న సర్టిఫికేట్స్ మొత్తం గంగపాలు. 1 మినిట్ టాస్క్ ఫోర్స్. అందుకని మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాల్సింది ఇంకొక మార్గం లేదు. ఎలా తయారు చేసుకోవచ్చు నేను చెప్తున్నా, బట్ తయారవలసింది మీరే. ఓకే, కాన్ఫిడెన్స్ అలా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది స్టేజ్ ఫియర్ కదా, సో స్టేజ్ ఫియర్ అలా పోగొట్టుకోవచ్చు. ముందు స్టేజ్ ఫియర్ పోగొట్టుకుంటే ఆ తరువాత స్పీచ్ సంగతి. డయాస్ అంటేనే భయపడి నువ్వు పబ్లిక్ స్పీకింగ్ లో ఓ స్పీచ్ తీసుకొని సమాజాన్ని ఏం ఉద్ధరిస్తావు నీ స్పీచ్ ద్వారా? ఫస్ట్ మన టార్గెట్ ఏంటి అంటే డయాస్ మీద మాట్లాడడం కాదు, డయాస్ మీద రావడానికి భయం చూసారా, దాన్ని పోగొట్టుకోవడం మన టార్గెట్. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే నీకున్న భయాన్ని పోగొట్టుకోవడం, స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవడం ఫస్ట్ టాస్క్ అవ్వాలి. ఎప్పుడు అవుతుంది అంటే దాని సొల్యూషన్ ఇది. ఈ భయానికి ఏమన్నా మందులు ఉన్నాయా, వ్యాక్సిన్స్ ఉన్నాయా? మీరు అనుకున్న మంది వేసుకొచ్చినా, అంటే మీరు వేసుకున్న మనం అనుకున్న మంది వేసుకొచ్చి మాట్లాడచ్చు బహుశా ఆ తిమ్మిడి. ఓకే, ఆ మంది వేసుకుంటే ఎక్కడ ధైర్యమైనా వస్తుంది. బట్ నువ్వు మంది వేసుకుని మీటింగ్ కండక్ట్ చేయగలుగుతావా? భయం వేస్తుంది అబ్బా స్టేజ్ ఫియర్. నువ్వు ఒక పెగ్ వేసుకుని వచ్చావు, ఇక్కడికి వచ్చి మాట్లాడావు, బట్ నేను మంది వేసుకుంటే ఆఫీస్కి రానిస్తారా? అక్కడ ఛాన్స్ ఉండదు. నువ్వు వాటర్ బాటిల్ కలుపుకొని తాగినా కానీ కొద్దిసేపు నీళ్ళు తేడా వస్తాను. ఫస్ట్ లో బాగానే ఉంటావు, ఈ డ్రింక్ తాగుతున్న కొద్ది, వాటర్ తాగుతున్న కొద్ది దీంట్లో కలిపిస్తావు కదా, ఈ మార్పు వస్తూ ఉంటుంది, ఫేస్ చూస్తూ ఉంటుంది, ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉంటే డిఫరెంట్ కూడా అర్థమైపోతుంది. యూ విల్ బి ఫైర్. అక్కడ మందు వేసుకోవడానికి ఛాన్స్ లేదమ్మా. సార్ మందు వేసుకుంటే వస్తుంది, ఏది వస్తుంది సార్, ఇవన్నీ అవసరం లేదంటే కుదరదు. వేసుకుంటే బయట వస్తుంది, బట్ అక్కడ వర్కౌట్ అవ్వదు కదా. ఇంతకీ ఇది వాటర్ అయితే మన టార్గెట్ ఏం పెట్టుకున్నా, డైస్ మీద మాట్లాడాలి, డైస్ మీద నేను ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, మళ్ళీ ఇంగ్లీష్ తెలుగు కూడా కాదు, డైస్ ఎక్కాలి, డైస్ మీద ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడాలి, నలుగురిని ఇంప్రెస్ చేయాలని టార్గెట్ పెట్టుకుంటాం. బట్ మీ టార్గెట్ అది తప్పు. ఫస్ట్ మీ టార్గెట్ ఏది అవ్వాలి? ఇది అవ్వాలి, దాని బారవాలి, దాని బారం దగ్గర నువ్వు డైస్ మీద వస్తావు. అసలు కంట్రోల్ అవ్వట్లేదు. వాటర్ అవుతావా? రైట్. ఫస్ట్ మీ టార్గెట్ ఏంటంటే భయం పోగొట్టుకోవాలి. భయం పోగొట్టుకున్న తర్వాత ఆ తర్వాత ప్రెజెంటేషన్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ చెప్తా ఉంటారు. మీరు స్పీచ్ ఇచ్చినప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, అందరూ చూస్తూ మాట్లాడుతూ ఉండాలి, స్మైల్ మెయింటైన్ చేయాలి, ఓకే, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, ఓకే, మీ జెస్చర్స్ ఎలా ఉండాలి, ఓకే, మీరు ఎలా నిలబడాలి, ఇవి ఏమని చెప్తా ఉంటారు. అది ముందు డయాస్ మీద రావాలి కదా. రైట్, డయాస్ మీదకి వచ్చిన తర్వాత మిగతా స్టెప్స్. ఓకే, డయాస్ మీద రావాలి అంటే ప్రాసెస్ అదే. డయాస్ మీదకి వచ్చి స్పీచ్ అయిపోయిందబ్బా, మీకు డయాస్ మీద మాట్లాడడం అలవాటు అయిపోయింది, ఆ స్టేజ్ ఫియర్ పోయింది, మీరు కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతున్నారు. 100 మంది ముందైనా మాట్లాడుతున్నారు, 1000 మంది ముందైనా మాట్లాడేసారు, ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు నువ్వు కంటెంట్ ప్రిపేర్ అవ్వు. నువ్వు ఏదైతే చెప్పాలనుకున్నావు కంటెంట్ గ్యాదర్ చేసుకో, కంటెంట్ గ్యాదర్ చేసుకుంటా ప్రిపేర్ అవుతావు. మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే ప్రిపరేషన్ మీద ఫోకస్ చేస్తాం, కంటెంట్ గ్యాదర్ చేస్తాం, వాటిని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం, స్పీచ్ తయారు చేసుకుంటాం, బై హార్ట్ చేసుకుంటాం, బట్ ప్రెజెంటేషన్ లో ఫెయిల్ అవుతాం.
How will you focus on the gathering the topic? You have to focus on the how to present. అంటే కంటెంట్ గ్యాదర్ చేయడానికి ఎలాగైతే ఫోకస్ చేసావో సేమ్ ఫోకస్ ప్రెజెంటేషన్ మీద కూడా పెట్టాలి. అప్పుడు ప్రెజెంటేషన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎక్కువగా మనం ఏదైనా ఒక స్పీచ్ ఉందమ్మా, నెక్స్ట్ వీక్ మీకు ఒక పబ్లిక్ స్పీకింగ్ టాపిక్ ఇస్తాం అనగానే ఈ వీక్ అంతా ఏం చేస్తారు, టాపిక్ గ్యాదర్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. బట్ ఎలా ప్రెజెంట్ చేయాలనేది మాత్రం మిస్ అవుతుంది. టాపిక్ గ్యాదర్ చేసిన తర్వాత ఎలా ప్రెజెంట్ చేయాలో కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ కూడా మళ్ళీ అర్థాల ముందు గదిలో కూర్చొని తలుపులు వేసుకుని ప్రాక్టీస్ చేయటం కాదు, మీ ఫ్రెండ్స్ ముందు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే నువ్వు వచ్చేది, నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చేది అద్దాల ముందు కాదు. నువ్వు ఒకవేళ అద్దం ముందు ప్రాక్టీస్ చేసి ఇచ్చానుకో, సార్ వీళ్ళందరూ చూస్తున్నారు, నా భయం వేస్తుంది, అక్కడ అర్థం ఫిక్స్ చేయించింది సార్, నేను అటువైపు తిరిగి అర్థం వైపు చూసుకుంటూ మాట్లాడతా అంటే కుదరదు. నువ్వు అర్థంతో కాదు మాట్లాడాల్సింది, పబ్లిక్ తో. కాబట్టి పబ్లిక్ తోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, గదిలో కూర్చొని ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ గదిలోకి వెళ్ళి సార్ నేను మైక్ పెట్టుకొని గదిలోకి వెళ్తాను సార్, ఆ రూమ్ లో కూర్చొని డోర్ వేసుకుని మాట్లాడతా, వీళ్ళు ఎక్కడ కూర్చోబెట్టండి అంటే కుదరదు. నువ్వు గదిలో ప్రాక్టీస్ చేస్తే గదిలోనే చెప్పగలుగుతావు, అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తే అద్దం ముందే ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతావు. బట్ నువ్వు పబ్లిక్ ముందు ప్రాక్టీస్ చేసావా, పబ్లిక్ ముందే ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతావు. అంటే నువ్వు ప్రాక్టీస్ చేసింది రాంగ్, అద్దం ముందు కాదు, పబ్లిక్ ముందు ప్రాక్టీస్ చేయాలి. సరే, అద్దం ముందు నేను చెక్ చేసుకోవాలనుకుంటే నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నేను మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాను చూసుకోవాలనుకుంటే చూసుకో, ముడుచుకో. బట్ అక్కడి నుంచి బయలుదేరి వచ్చి డైస్ మీద మాట్లాడాలి, నీ ఫ్రెండ్స్ ముందు మాట్లాడాలి. ఓకే, సో ప్రాక్టికల్ గానే సంపాదించాలి. ఏదైనా నాలెడ్జ్ ప్రాక్టికల్ గానే కాదు, థియరిటికల్ గానే పనిచేయదు. ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు యూట్యూబ్ లో నేర్చుకోలేదా, నేర్చుకోవచ్చు క్లాసెస్ చూసి, అక్కడ థియరీనే వస్తుంది. ప్రాక్టికల్ గా మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక ప్రాజెక్ట్ చేయాలి లేదా ఒక ఇంటర్న్షిప్ చేయాలి, మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే, కంపెనీస్ ఏవి కంప్లీట్ గా జీరో బేస్డ్ నాలెడ్జ్, జీరో బేస్డ్ ఫ్రెషర్ ని తీసుకోవడానికి సిద్ధంగా లేవు కంపెనీస్. ఒక ప్రాజెక్ట్ అయినా చేసిన వాళ్ళని సెలెక్ట్ చేస్తుంటారు, లేకుంటే ఇంటర్న్షిప్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా తీసుకుంటారు. కాబట్టి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే కావాలి. ఇక్కడ కూడా అంతే, పబ్లిక్ స్పీకింగ్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే కావాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే కావాలి.